మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీకు పెద్ద పని ఉండనక్కర్లేదు. నీ పనే ఏది ఉంటుందో ఆ పనిలో, నీ పనిలో తన పనిలో నిపుణత గలవానిని, అంటే డెలిజెన్సీ, ఓకే, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట, రాజులంటే ఈ విల్ బి టేకెన్ బిఫోర్ గ్రేట్ పీపుల్. అది ఎంత చిన్న జాబ్ అయినా, పెద్ద జాబ్ అయినా, నీవు పొద్దున్న లెగిసి నీకు ఇచ్చిన పని, నువ్వు సంఘానికి టైంకి రావాలంటే టైంకి రావాలి. నీ షూ పాలిష్ చేసుకోవాలంటే పాలిష్ చేసుకోవాలి. నీ వెహికల్ క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ చేసుకోవాలా. ఆఫీస్కి 9:30కి వెళ్ళాలంటే 9:30కి వెళ్ళాలి. సో మనము మిస్ అవడము మానవ సహజం, కానీ అది నీ అలవాటు అయ్యవద్దు. దేవుడు తప్పకుండా, దేవుడు కనికరం గలవాడు. మనము వెన్ వి మిస్ ఇట్ అవుట్ ఇన్ హెడింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్, దేవుడు దయ చూపిస్తాడు, అతను మనకు శిక్షించాడు. కానీ నీకు అది అలవాటుగా మారవద్దు, ఏదైనా అలవాటుగా మారవద్దు. ఆ లేట్ రావడం కానీ, చివరికి మేము సౌత్ ఆఫ్రికా పోతుంటే ఒక వ్యక్తి ఆఖరికి శంషాబాద్కి లేట్ వచ్చి ఫ్లైట్ మిస్ చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా పోతున్నప్పుడు తర్వాత మళ్ళీ అక్కడ వచ్చి శంషాబాద్ మళ్ళీ 10,000 పెట్టి టికెట్ తీసుకొని అప్పుడు బాంబేకి వచ్చి పట్టుకున్నాడు. సో నేనేమంటానంటే, నువ్వు టైంకి స్టార్ట్ అయ్యే సెంటర్లో లేట్ అయిపోయిందంటే అది వేరే విషయం. కానీ ప్లీజ్, ఇది మనం డీపీ పెట్టుకుంటాం కదా స్టేటస్లో, ఇట్లాంటివి పెట్టుకొని నేను నా పనిలో డెలిజెంట్గా ఉంటే ఐ విల్. సో హ్యావ్ యూ సీన్ ఎ మ్యాన్ హూ ఈజ్ డెలిజెంట్ ఇన్ హిస్ వర్క్? యూ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ ఆర్డినరీ మెన్, యూ విల్ స్టాండ్ బిఫోర్ కింగ్స్. అంటే గాడ్ విల్ ఎలివేట్ యూ. కనుక అది ఎంత చిన్న జాబ్ అయినా పర్వాలేదు, నీ జాబ్లో నువ్వు కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో లెట్ us get into the subject. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. Second Corinthians chapter number 3 and verse 5. డేవిడ్ ఎందుకు రాజు అవుతారంటే, ఆయన కన్నా 7 మంది అన్నదమ్ములు ఉంటారు ఆయనకి. మీరు ఎప్పుడైనా టైం తీసి చదవండి. యాక్చువల్లీ దేవుని ఒరిజినల్ ప్లాన్ ప్రకారము డేవిడ్ రాజు కాదు. ఎందుకంటే జెస్సీకి 8 మంది కొడుకులు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అందులో 8వ 7వ. అయితే పెద్ద ఆయన యాక్చువల్లీ దేవుని దృష్టిలో పెద్ద ఆయన అయితే ఉంటాడు. కానీ ఈరోజు పరలోకంలో పెద్ద ఆయన, ఈరోజు కూడా తెలియదు ఆయనకి నేనే రాజుని, మా తమ్ముడు కాదని. ఎందుకో తెలుసా? చదవండి మీరు. డేవిడ్ వచ్చి సమూయేలు వచ్చి అభిషేకిస్తుంటే వచ్చి సమూయేలు పోస్తుంటాడు, ఈయన రాజు. ఎందుకంటే హైట్ ఉన్నాడు, ఆజానుభావుడు, సౌలు యొక్క మిలిటరీలో కొట్లాడనీకి పోతాడు, అతను ఆర్మీ పర్సన్. ఇతను పోనీకి పోతే అక్కడ దేవుడు ఇతన్ని ఎంచుకోలే అని ఉండదు, 2వ వ్యక్తిని ఎంచుకోలే అని ఉంటుంది, 3వ వ్యక్తిని ఎంచుకోలే అని ఉంటుంది, 4వ వ్యక్తిని ఎంచుకోలే అని ఉంటుంది, 5వ వ్యక్తిని ఎంచుకోలే అని ఉంటుంది, 6వ వ్యక్తిని 7వ వ్యక్తిని ఎంచుకోలేని ఉంటుంది. కానీ మొదటి వ్యక్తిని ఏమిటో తెలుసా? దేవుడు ఇతన్ని రిజెక్ట్ చేసిండు. అంటే ఒరిజినల్ ప్లాన్లు ఎవరున్నారు? గాడ్ డిడ్ నాట్ చూజ్ అని ఉండదు, గాడ్ రిజెక్టెడ్ ద ఎల్డర్ వన్. అంటే రిజెక్ట్ అంటే ఏంది? ఫస్ట్ అప్లికేషన్ అయిందే ఉండే. ఈ రోజుకి పరలోకమున్నాడు, ఆయనకు తెలియదు నేను కాదు రాజు, మా తమ్ముడు కాదు నేనే ఒరిజినల్ అని తెలియదు. అట్లా చాలామంది ఎన్నో లేకుండా పరలోకం వెళ్ళిపోతాం. కనుక అంత అయిపోయినాక దేవుడు, ఎందుకంటే డెలిజెంట్గా పనిచేసినాడు. డాడీ ఫోన్ చేసి, ఆ రోజులో ఫోన్స్ లేవు, ఫర్ ఇన్ఫర్మేషన్, నాన్న మీ అన్నలందరూ కొట్లాడుతారు సాల్ కింగ్డమ్లో, అయితే ఫిలిస్తీన్లతో కొట్లాడుతున్నారు, టిఫిన్ తీసుకుపోవాలా. ఒక లా ఉండేది ఆ రోజుల్లో. అందుకే చూడు, ఇజ్రాయెల్ వీళ్ళతో కొట్లాడుతుంది కదా, ఎవరితోని పాలెస్టీనా వీళ్ళందరితో కూడా కొట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళందరికీ వాళ్ళకి థమ్స్ అప్స్ కానీ అన్ని ఫుడ్ అంతా కూడా ఇస్తున్నారు కాలనీ వాళ్ళు. యాక్చువల్లీ ద ఒరిజినల్ లా అది యాక్చువల్లీ ఆ రోజుల్లో. అయితే సపోజ్
అతను యుద్ధంలో ఉన్నాడు అనుకో, వాళ్ళ ఇంట్లో టిఫిన్ పంపించాలి ఆయనకి. ఎవరుంటే అలా యుద్ధంలో కొట్లాడుతుంటే అందరు వాళ్ళ కుటుంబం పక్షంలో పోయి అలా టిఫిన్స్ పంపించాలా. ఫుడ్ అంతా పంపిస్తే పోయి ఎవరిని ఇచ్చేస్తే తినేసి యుద్ధంలో కొట్లాడతారు. సో మీ అన్నదమ్ములు యుద్ధంలో కనుక అలా క్షేమం కోరి ఎట్లా కనుక్కో, గో అండ్ ఫైండ్ అవుట్ దేర్ థింగ్స్ హౌ దే ఆర్, టిఫిన్ తీసుకోబోమంటాడు. డేవిడ్ టిఫిన్ తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత గొలియాతు అందరినీ ధిక్కరిస్తుంటాడు. ఎవరితను ఈ వ్యక్తి అంటే, అతను గొలియాత్ అంటే అప్పుడు అన్న కోపం వస్తుంది. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి, ఎవడు రమ్మన్నా నేను అంటాడు. అలా పంపించిన వచ్చినా నేను అంటాడు. ఇచ్చి వెళ్ళిపోవాలి టిఫిన్. తర్వాత పక్కన కూడా అడుగుతాడు, ఏంటది అంటే, గొలియాత్ అనే వ్యక్తిని చంపితే దేవుడు రాజు తన కూతురునిచ్చి సగం రాజ్యం ఇస్తాడని చెప్పినాడు. నేను చేస్తా అంటాడు. ఎందుకంటే తెలుసా, ఉట్టికి చెప్పలేనా, ఫేత్ వేరు ఫేక్ వేరు. ఫేత్ అంటే నీకు తెలిసి చేయడం ఫేత్, తెలియకుండా చేసేది ఫేక్. అది అయితే రాజు దగ్గర తీసుకుపోతాడు. రాజుకి వేరే గత్యంతరం ఉండదు. ఎందుకంటే మొత్తం ఇజ్రాయెల్లో అందగాడు, ఆజానుభావుడు, ఎత్తుకున్న వ్యక్తి, మంచి ఫిజిక్ ఉన్న వ్యక్తి అంటే సాలే. ఆయన తర్వాత అబ్షలోం. ఈయనేమో సన్నగా ఉంటాడు, పిల్లోడు. అయితే నువ్వెట్లా కొట్లాడుతావు అని మొత్తం వేస్తాడు. అప్పుడు చెప్తాడు, ఎప్పుడు గుర్తుపెట్టుకొని పాత ఎక్స్పీరియన్స్ తీసుకురావాలా యుద్ధంలో. ఓ రాజా, మా నాన్న నాకు గొర్రెల్ని కాపనికి అడవికి పంపుతాడు. వెళ్ళినప్పుడు నేను అక్కడ వాటిని చేనికి కాస్తుంటే ఒక ఎలుగుబంటో ఒక సింహం వస్తే వాటి నుంచి విడిపిస్తాను. ఒకవేళ సింహం వచ్చేసి ఆ యొక్క పశువుని తీసుకుందనుకో, గొర్రెని, దాని వెనకాల పరిగెత్తి దాని నోట్లో నుంచి విడిపిస్తా ఆ గొర్రెని. ఒకవేళ తిరుగుబాటు చేసిందనుకో, రెండు దవడబట్టి దాని ముఖంలో దవడబట్టి దాన్ని రెండుగా చీల్చేస్తా. ఈడెంతో సున్నతి లేని ఫిలిస్టీయుడు, వీడు ఒక జంతువులాగా నాకు అని ఈ బ్రాట్ ఈస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. అయితే బ్యూటీ ఏంటంటే దేవుడు చూసింది, వాళ్ళ నాన్న గొర్రెలని ఇలా కాయకుండా నువ్వు వెళ్ళి అన్నది టిఫిన్ ఇవ్వమన్నప్పుడు గొర్రెలను వదిలిపెట్టలే అడవిలా. చదువుకోండి, పోయి ఒక కాపర్ని రెంట్కి తీసుకొచ్చి గొర్రెల కాపర్ని పెడతాడు, ఈ గొర్రెల్ని చూసుకో అని చెప్పి అప్పుడు అన్నల దగ్గరికి వస్తాడు. అది దేవుడు చూసి, అబ్బా వీడు తండ్రి గొర్రెలు ఇస్తేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు, నా జనులు ఇస్తే ఎంత నమ్మకంగా ఉంటాడని చెప్పి కాసినాడు. ఏం రాసినా పెద్ద ఇంటర్వ్యూకి పోయినాడా, చిన్న పనిలో డెలిజెంట్గా చేసిండు కనుక ఈ బికేమ్ ఏ కింగ్. కనుక టైంకి రాకపోతే ఏమవుతుంది, రాకు, ప్రాబ్లమే లేదు. డెలిజెన్సీ ఆయన రాజు కావడానికి కారణం. నిజంగా చెప్పాలా, డేవిడ్ చేసింది ఏం లేదు. స్లింగ్ షాట్ కొడితే ఇక్కడ తగిలితే వెనకాల పడాలనా ముందు పడాలనా? వెనకాల పడాలా ఫోర్స్తోని. ముందు పడ్డాడు, ఎందుకో తెలుసా, అది దేవుని సామర్థ్యం. ఇట్లా కొడితే ఇట్లా పడిపోయాడు. దేవుడు ఏమన్నా చేయగలుగుతాడు. ఎంత ఫేత్ అంటే, ఒక్క రాయి తీసుకోలేదు, 4-5 తీసుకోండి. ఎందుకంటే ఒకటి తప్పితే ఒకటి కాదు. వీని తర్వాత వీనికి 3-4 తమ్ముళ్ళరు, వాడిని కూడా వేసేస్తాను. ఇట్ టుక్ ఆల్ 4 steps. అభిషేకము దేవుని సామర్థ్యత. నువ్వు చదువున్నావా, పెద్దగున్నావా, పొడుగున్నావా, పొట్టిగున్నావా కాదు, నువ్వు ఉన్న పనిని డెలిజెంట్గా. 2 కొరింథీ 3:5 మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించకు మా అంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. నాట్ దట్ వీఆర్ సఫిషియంట్ ఆఫ్ ourselves టు థింక్ ఆఫ్ ఎనీథింగ్. మేము ఏదైనా ఆలోచించుటకు అసలు మా సామర్థ్యత కాదు, మా సామర్థ్యత దేవుని వలన. చెప్పండి, నా సామర్థ్యత నా వలన అయినట్లుగా ఆలోచించుటకు నా అంతటకు నేను సమర్థుడను కాను. నా సామర్థ్యము దేవుని వలన కలగపోదు, కలిగి ఉన్నది. నా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నాను. నా సామర్థ్యము దేవుని వలన
కలిగి ఉన్నాను. నా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నాను. నౌ ద ఎబిలిటీ ఫర్ ఎనీథింగ్, ఫర్ యువర్ హీలింగ్, ఫర్ యువర్ జాబ్, ఫర్ యువర్ ప్రమోషన్, ఫర్ ద చేంజింగ్ ద చిల్డ్రన్, ఫర్ ద సాల్వేషన్, ఫర్ ఎనీథింగ్. Not that we are sufficient of ourselves to think also. Our sufficiency to do anything is of God. Anything. మా పిల్లలు మారట్లేదు, నీ సఫిషియన్సీ కాదు, నీ అబిలిటీ కాదు, దేవుని అబిలిటీ. You have to say, Lord, it's not that to change. So my sufficiency for this healing is of you, Lord. In Jesus' name. My sufficiency, Lord, is from you. My sufficiency is from you. My sufficiency is from you. When you say it pertaining to that thing, God has to work through you. ఎందుకంటే చూడండి, go to Ephesians chapter number 3 and verse 20. మనలో అన్నాడు పాల్, నాలో మాలో అనలే, మనందరిలో. ఎఫెసీ సంఘస్థులారా, మీలోను నాలో, మనలో కార్యం సాధకమైన, వెన్ యూ బ్రేక్ ఇట్, కార్యమును సాధించే శక్తి మనలో, నాలో కార్యమును సాధించే తనంటే దేవుని శక్తి. శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలమున సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఐ విల్ చూడు, నాలో కార్యసాధకమైన తన శక్తి. నో మిస్టేక్. ప్రతి క్రిస్టియన్కి, ఎంత పెద్ద సేవకుడికైనా ఒకటే శక్తి ఉంటుంది. ఎందుకంటే శక్తి ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. సపోజ్ ఇతను ఫాస్ట్ అనుకో, ఇతను 100%, ఇతను ఒక ఇంజనీర్ అనుకో 80%, ఒక చెప్రాసి అనుకో 50%, చదువుల నామలో 10%. దేవుడు అట్లా ఉండడు. గాడ్ డజంట్ స్టే ఇన్ ఇన్స్టాల్మెంట్స్, హి స్టేస్ ఇన్ ఫుల్. ఓకే, సో వి కమ్ బ్యాక్ హియర్, గో టు యాక్ట్స్ 1 and verse 8. ఎంత పవర్ఫుల్ కదా వాళ్ళంటారు. అందరికి పవర్ ఉంది. యు గో అండ్ నువ్వు వెహికల్ తీసుకో, అదే పవర్ ఉంటుంది, హార్స్ పవర్. నేను తీసుకునే అదే హార్స్ పవర్ ఉంటుంది, రైట్? ఓకే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు. ఆ శక్తి గ్రీక్లో పోయితే ఇన్హెరెంట్. ఏం శక్తి అంటే అది వచ్చి మీలో ఎప్పటికీ నిలవడానికి వచ్చిన శక్తి. ద పవర్ విచ్ కమ్స్ టు స్టే, ఎప్పుడు నీతో. ఎందుకంటే శక్తినిచ్చేది దేవుడు. మన లోపలికి శక్తి వచ్చిందా, దేవుడు వచ్చినాడా? when the Holy Spirit, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు శక్తిని పంపలే, పరిశుద్ధాత్ముడు వచ్చినాడు, ఆయన్నే శక్తి. సో in the first place we didn't receive the power, we received Holy Spirit. Holy Spirit అంటే ఒక వ్యక్తి అయినా. We received the Holy Spirit and as a result we have power. When God has power, God came inside of us, then we have God's power. సో ఇప్పుడు దేవుడు నీలోకి వచ్చిన తర్వాత 100% శక్తి ఉంది నీలో 100% ఉంది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. బట్ యూ షల్ రిసీవ్ పవర్, యూ షల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ ద హోలీ స్పిరిట్ had come upon you. సో అందరు we are being filled with the Holy Spirit. That means everybody has an our ability, sufficiency, God's sufficient. But how to activate it, that really matters. That really matters. How to activate అంటే go to 1 Peter chapter number 2 Peter chapter number 1. 2 Peter chapter number 1 and verse 1. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు చెప్తున్నాడు, మన దేవుని యొక్క రక్షకుని యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పారు. అది అర్థమైతే $1 million. సీమోను పేతురు ఏమంటుండంటే, నేను కానీ మా తున్నటువంటి అనుచరులు అపోస్తలులు అందరం ఉన్నాం కదా, మేము యేసుప్రభుని అంగీకరించినప్పుడు మాకు దేవుడు ఒక మోతాదు చొప్పున విశ్వాసం ఇచ్చినాడు. ఒక 10% నాకు మీ అండర్స్టాండింగ్, 10% విశ్వాసం నాకు, జేమ్స్కి, జాన్కి, మా అందరికి 10% విశ్వాసం. ఎందుకు తెలుసా? మేము మంచోళ్ళమని కాదు, ఆయన నీతిని బట్టి మాకు దయచేసాడు.
అని ఏమంటుంటే మా వలనే మీరు కూడా అప్పుడు పొందుకున్నారు రక్షించబడ్డప్పుడు. వాట్ యు మీన్ టు సే? ద ఫేత్ వాట్ ఐ రిసీవ్డ్, ద ఫేత్ విత్ జాన్ రిసీవ్డ్, ద ఫేత్ విత్ ఆండ్రూ రిసీవ్డ్, ద ఫేత్ ఆల్ ద అపోజల్ రిసీవ్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ద సేమ్ ఫేత్ మీరు కూడా పొందుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటో సార్, వాళ్ళు ఎదిగినారు విశ్వాసంలో, మనం ఎదిగారు. చూడది చెప్తున్నాడు, యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే మేము ఎట్లయితే విశ్వాసం స్వీకరించిన రక్షించబడి, సేమ్ విశ్వాసం మా వలన అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి, వాళ్ళకన్నా తక్కువ అనుకున్నామా విశ్వాసమును? సేమ్ the faith which the apostles received at the time of they were born again, the same faith which been received, imparted to human spirit, to your spirit and my spirit when we were born again. So they have grown in the faith. మనం కూడా ఎదగాల. దేవుళ్ళు ఎదగాలంటే విశ్వాసంలో ఒకటే ఒకటి. నువ్వు ఉపవాసం ఉంటే ఎదగవు, దశమభాగం తీసి ఎదగవు, నువ్వు ప్రార్థన చేసిన ఎదగవు, నువ్వు భాషలు మాడితే కూడా విశ్వాసం రాదు, నువ్వు వినాల. నువ్వు ఎందుకంటే చూడు, దానికి ఆన్సర్ కింద ఉంది. శక్తి ఎట్లా పనిచేస్తుంది తెలుసా? నాలెడ్జ్తో పనిచేస్తుంది. చూడు చెప్పినది సెకండ్ వర్స్, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనం పిలిచిన వాడిని గూర్చిన తన మహిమను బట్టి, తన గుణాతి అంటే తన నేచర్ని బట్టి మనల్ని పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా, మనల్ని పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానమా? తెలుగులో అనుభవ జ్ఞానం రైట్ వర్డ్, ఇంగ్లీష్లోనేమో నాలెడ్జ్ అని వదిలిపెట్టేసాడు అక్కడ. తెలుగులో యాక్చువల్లీ గ్రీక్ నుంచి ట్రాన్స్లేషన్ అనుభవం అంటే ఎపిగ్నాసిస్, అంటే హైయెస్ట్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిగ్నాసిస్ అంటే సపోజ్ అతను స్వీట్ ఎట్లా ఉంటుందని అడిగినాం, తీయగా ఉంటుంది అన్నాడు. నేను స్వీట్ తింటున్నా, నా నాలుకకు తీయగా ఉంది, అతనికి తెలుసు, నేను అనుభవిస్తున్నా. కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంతమందికి అనుభవం ఉంటుంది. ఆ అనుభవ జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళే ఎవరికి వినరు. అది క్యాన్సర్ వచ్చినా గెలుస్తారు వాళ్ళు, పెద్ద సమస్య వచ్చినా గెలుస్తారు, ఏది వచ్చినా వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే అనుభవ జ్ఞానమా ఎపిగ్నాసిస్ అంటే హైయెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఐడో గిన్నోస్కో ఎపిగ్నాసిస్. ఐడో అంటే దేవుని జ్ఞానం, ఫస్ట్ జ్ఞానం. తర్వాత గిన్నోస్కో అంటే అది సెకండ్ జ్ఞానం. అందుకే ఆ గిన్నోస్కో నుంచి ఒక సైంటిఫిక్ అవుతుంది డయాగ్నాసిస్. అందుకే డాక్టర్స్ కడుపులోని చీరు కాదు, లైట్తోని, ఈ లైట్తో కాదు, హైయెస్ట్ ఇంకా పెద్ద లైట్తోని లోపల ఏదో కనుక్కుంటారు. అట్లాగే లైట్ డినోట్స్ నాలెడ్జ్. ఎప్పుడైతే ఎంత నాలెడ్జ్ ఉంటుందో దేవుని నాలెడ్జ్, దాంతో నువ్వు యూ కెన్ డిటెక్ట్ ఇట్. సో ఐడో గిన్నోస్కో ఎపిగ్నాసిస్, ఇది ఎపిగ్నాస్. అందుకే ఇంగ్లీష్లో చెప్పుకుని వెళ్ళిపోయి నాలెడ్జ్ అని, కానీ తెలుగులో అనుభవ జ్ఞానం. అరే ఆ రోజు నేను చెప్తే పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులే మనకు దెబ్బ తగిలింది, అబ్బా ఏసయ్యా 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 నీకు వందనాలు ఏసయ్యా ఏసయ్యా అమ్మా అబ్బా ఏసయ్యా ఏసయ్యా అని ఓడిపోతారు. చెడ్డ మాట మాట్లాడేది యేసుప్రభు మాట్లాడినారు. కావాలంటే చూడు, నీకు దాహం వేస్తే ఏసయ్యా అని చెప్పి నీళ్ళు దాకా చచ్చిపోతావు. చెప్పు చూడు ఏసయ్యా అని చెప్పి, ఏసయ్యా ఏసయ్యా అని చెప్పడితే బతుకుతావా, లేదా నీళ్ళు తాగితే బ్రతుకుతావా? అయితే నీకు దెబ్బ తగలనే హీల్ అనాలి ఇమీడియట్గా. ఫస్ట్ మాట మీ లోపలికి వచ్చేది. తలుపు తగిలిందనుకో, హీల్ ఇన్ జీసస్ నేమ్, హీల్ పెయిన్ గో. బా ఎంత రక్తం పోయింది చూడు, ఎంత రక్తం. ఎవరో ఒక జోక్, ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు, మనకు మేము ఇంట్లో వండుకుందాం చేస్తుంటే కట్టేంది, ఆ రక్తం పోతుంటే ఏసు రక్తం చేయమంటున్నాడు. నేను నీకన్నా పిచ్చా అని అడిగినాను. నీ రక్తం పోతుంటే ఏసు రక్తం చేయమంటే, ఏసు రక్తం నువ్వు చెప్పినా చేయమే, చెప్పకపోయినా చేయమే. నువ్వేం చేయాలి? ఏసు నామంలో ఆగిపో. అప్లికేషన్ నేను అప్లై చేసిన, ఇది పాస్టర్ క్లాస్ నుంచి నేర్చుకున్నాను. ఒకరోజు చర్చ్కి వస్తాను, లేట్ అయిపోయింది, షేవింగ్ చేసుకుంటే టకటక ఆ కత్తెర పోయి కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నా బ్యానర్ లోపల రక్తం వస్తుంది. అమ్మా ఇప్పుడు చూసినాక ఫస్ట్ నా మైండ్లో ఏమైపోయినాయి, చర్చ్లో ఎవరు పోతారు, నేను ఏళ్ళు తీసినాను. స్టాప్ ఇన్ జీసస్ నేమ్, హీల్ ఇన్ జీసస్ నేమ్. నా మైండ్ చెప్తుంది అంత పెద్దగా ఏం కాదు, రక్తం వస్తుంది. నా మైండ్ చెప్తుంది.
చేదీసినాను, రక్తం ఆగిపోయింది. అమ్మా, ఇది ఈ లా ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీ లోపల శక్తి ఉంది. ఆ శక్తి ఎట్లా పనిచేస్తుంది తెలుసా? నిన్ను ఎవరు పిలిచినారు? దేవుడు. నిన్ను ఎవరు పిలిచిన? తన కొడుకు ఆ దేవుని యొక్క గుణము. ఆయన ఎటువంటి దేవుడు? 6 feet ఉండే, అది కాదు, ఆయన 6 feet ఉండే భూమి మీదకి వచ్చినప్పుడు అతను ఒక స్త్రీకి పుట్టినాడు. కానీ అతని లోపల సమస్తము it was a good pleasure of God. It was good pleasure. దేవునికి ఎంత సంతోషం అంటే నా కొడుకు ఈ లోకంలోకి పోయింది కనుక ఆయన లోపల నేను సమస్తము, ఆల్ ద గాడెడ్, ద ఫుల్నెస్ ఆఫ్ ఆల్ థింగ్ టు డ్వెల్ ఇన్ జీసస్. ఈ మానవుడికి వచ్చినాడు ఆ వ్యక్తి దేవుడు. అతని లోపల సమస్తం ఉంది. ఆ దేవుడు నా లోపల ఉన్నాడు. అతను భూమిని ఆకాశంలో సృజించును, మాట ద్వారా చేసి భూమికి చెప్పిన భూమి ఇక్కడ ఉండు అని చెప్పినాడు కనుక ఈ రోజు వరకు ఉంది. ఏ రోజైనా కానీ మనము చూడు పొద్దున టైంకి రావాలి ప్రేర్ చేసినామా? చెనకలు ఒక్కసారి దేవుడు చెప్పినది పనిచేస్తుంది. సో ఎంత జ్ఞానం నీ లోపల దేవుని కోసం, తన కొడుకు కోసం పనిచేస్తుంటుందో అంత శక్తి పనిచేస్తుంటుంది. అందరికీ సేమ్ శక్తి. చూడు, తన మహిమను బట్టి గుణాతిశయం బట్టి మనల్ని పిలిచిన వాణ్ణి, నన్ను కాదు మనందరినీ పిలిచిన వాణ్ణి గురించి అనుభవ జ్ఞానం మూలంగా, జ్ఞానం వేరే అనుభవ జ్ఞానం అంటే వాక్యం. దేవుడు లోకం ఎంతో ప్రేమించడం కాగా తన ఏకకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసం నచ్చి, ఆ జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. నువ్వు మెడిటేషన్, అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి. ఏం శక్తి? ఎలక్ట్రికల్ పవర్, మెకానికల్ పవర్, హైడ్రోల్ పవర్, డివైన్ పవర్. తన దైవ శక్తి జీవితముకు భక్తికి. నువ్వు ఎంత ఘోరమైన డిపార్ట్మెంట్లో బ్రతికి కూడా నువ్వు భక్తిగా బ్రతకొచ్చు. because the power is there. His divine power is been given for all, is given for జీవితం కోసం, లైఫ్ కి, గాడ్లీనెస్. నేను భక్తిగా బ్రతకలేకపోతానని చెప్పొద్దు ఎవరు. ఎందుకంటే నీకు దేవుడు జీవం ఇచ్చిండు, ఆయన శక్తి ఇచ్చి నాకు ఆ శక్తి ఇచ్చినట్టు. ఎవ్రీబడి హాస్ దట్ పవర్, డివైన్ పవర్. చూడు, తన మహిమని బట్టి గుణాతిశయం బట్టి మనం పిలిచిన వాని గురించి అనుభవ జ్ఞానం మూలముగా తన దైవశక్తి జీవమునకు భక్తి కావలసిన అన్నిటికీ మనకు దయచేయుచున్నందున, దయచేసి అని ఉంటుంది ఇంగ్లీష్లో. నో, కెన్ యు గో టు థర్డ్ వర్స్? ఐల్ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అకార్డింగ్ యాజ్ డివైన్ పవర్ హస్ బీన్ గివెన్, గోయింగ్ టు గివ్. ఇవ్వకపోతే ఇచ్చిండా. అకార్డింగ్ టు హిస్ డివైన్ పవర్ హస్ బీన్ గివెన్ టు ఆల్ థింగ్స్. అన్ని విషయాలకి, ఆరోగ్యంకి, నెమ్మదికి, సమాధానానికి, సక్సెస్కి, దట్ పోటెంట్ అంటూ లైఫ్ అండ్ గాడ్లీనెస్. ఆ లైఫ్లో నీ మ్యారేజ్ ఉంది. అందుకే ఏదైనా నువ్వు ఆల్టరేషన్ చేసుకోనికి నీ లోపల దైవశక్తి 100% ఉంది అందరిలాగా. కానీ అది ఆపరేట్ చేయనికే నీకు జ్ఞానం కావాలి. త్రూ ద నాలెడ్జ్, బట్ దట్ పవర్ వర్క్స్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ హూ కాల్డ్ యూ ఇన్ గ్లోరీ అండ్ వర్చ్. ఆ నాలెడ్జ్ ఉండాలి. అందుకోసమే ద మోర్ ద నాలెడ్జ్ యూ హావ్, ద స్క్రిప్చర్స్ నాలెడ్జ్ ఉంటుంది. వాట్ ఈస్ నాలెడ్జ్ వి విల్ సీ. సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఉట్టగా ఏమైనా ఈ లోకం రాగానే అద్భుతాలు ఏం జరగాలి, ఈ ప్రాక్టీస్ డి. ఉదాహరణకి దర్ ఇస్ సినాప్టిక్ గాస్పల్స్, అంటే మాథ్యూ, మార్క్, లూక్, జాన్ సినాప్టిక్ గాస్పల్ అంటే ఒకటేలాగా ఉంటాయి. జాన్ వేరేగా ఉంటాయి. జాన్ ప్రపంచం కోసం చెప్పినాడు, వీళ్ళు ముగ్గురు యూదులకు రాసినారు సినాప్టిక్ గాస్పల్. అయితే అందులో చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. Just I'm imparting into your spirit some knowledge. Matthew chapter number 4 and verse 1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొనిన తర్వాత అప్పుడు ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, శోధకుడు ఎప్పుడు శోధించి వచ్చాయని, టాక్ టు మీ ప్లీజ్. ఎప్పుడు వచ్చినాడు? ఉపవాసం ఉన్నప్పుడు వచ్చిన, ఉపవాసం ఉన్నప్పుడు తర్వాతన. నాట్ వెరీ వాస్ ద బైబిల్. See, as per this gospel it says after 40 days of his fasting, when he was feeling hungry, the tempter came. Okay, go to Luke chapter number 4 and verse 1. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోకం 4:1
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. 40 days అతను రోజు డైలీ అపవాది డైలీ వాడి పని వాడు చేస్తాడు. అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ప్రతిరోజు ఏం చేసిండు అతను? 40 days. ఎప్పుడు మర్చిపోవద్దు, 1 తిమోతి 2:5 ప్రకారం ఆయన మానవుడు. దేవునికి మనుషులకు మధ్యన ఒకే ఒక మధ్యవర్తి, ఆయన క్రీస్తు యేసు అను మనుష్యుడు. ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, ద మ్యాన్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని దేవుడా. అంటే ఈ బాడీలో ఇది జనార్దన్ బాడీ, ఈ బాడీలో జనార్దన్ ఉన్నాడు, యేసు అనే బాడీలో దేవుడు ఉండే, అంతే సింపుల్. ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్. హూ వాజ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? జీసస్. గాడ్ వాజ్ దర్, ఆల్మైటీ గాడ్. ఓకే, నరుడు. సో అతనికి ఆకలేసింది, అతనికి దప్పికేసింది, అలసిపోయినాడు. యాకోబు ఒక బావి తెరిచి కూర్చున్నాడు, నేను అలసట తీసుకుంటాను, పడుకున్నాడు వాక్యం చెప్పి, అలసిపోయినాడు. దాహం వేసింది, ఆయన సంతోషపడ్డాడు, ఆయన కోపం వచ్చింది, ఆయనకు నొప్పి లెగిసింది, అతను నవ్వినాడు. సో ఈ వాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ అండ్ మీ. ఓకే, సో అయితే అది గుర్తుపెట్టుకోండి. వాట్ డిడ్ హి డూ 40 days? ప్రతిరోజు అపవాది శోధిస్తుంటే, సో హి వాజ్ ఎక్సర్సైజింగ్ హిస్ ఫెయిత్. మార్క్ చాప్టర్ నంబర్ 1 verse 12. మార్క్ చాప్టర్ నెంబర్ 1 and verse 12. హి వాజ్, ఆయన ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయాలను, ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయాలా. చూడు, మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినారు, ఆ గిఫ్ట్ని వాడకపోతే పోదు, కానీ పని చేయకపోతే ఫస్ట్ పట్టిపోతుంది. ఫెయిత్ని వాడకపోతే, అందుకే అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యములకు కొనిపోయబడెను. అరణ్యంలో ఆయన అపవాది చేత శోధించబడుచు ఎన్ని దినములు? 40 దినములు శోధించబడుచు అరణ్య మృగాలతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండి. చాలా పెద్ద ఇంపార్టెంట్ థింగ్. 3 things మనం గమనించాల. ప్రతిరోజు అతని అపవాది శోధిస్తుంది, తినేసేయని, ఆకలి చెప్తుంటే ప్రతిరోజు ఆయన అవి వచ్చిన తర్వాత కూడా ఈ వాజ్ ఎక్సర్సైజింగ్ స్పేస్. క్రూర జంతువులు ఉంటే, జంతువులు చెట్లతోని మాట్లాడి వాటిని వాజ్ టేమింగ్. గాలి ఎక్కువ వస్తుంది, గాలి రావద్దు, మృగమైన తాకొద్దు, ఈరోజు ఇక్కడ పడుకున్న ఏ మృగం రావద్దు. ఈ వాజ్ ప్రాక్టీసింగ్. మృగాల్ని సాధట్లేదు. ఈ వాజ్ ఎక్సర్సైజింగ్ హిస్ ఫెయిత్ ఆన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మొదటి ఆడమ్కి దేవుడు మనుషుల మీద అధికారం ఇచ్చిండా, జంతువుల మీద? He said, you take dominion over every fishes of the water, every birds of the air, and every creeping things on the భూమి మీద నీళ్ళలోని ప్రతి చేప, ఆకాశంలో ఎగురు ప్రతి ఒక్క పక్షి, భూమి పైన ప్రాకు ప్రతి జంతువు పైన నీకు అధికారం, నువ్వు టేక్ డొమినియన్. సో అది ఆడమ్కు ఉండే. సో ఎగ్జాక్ట్లీ ఆడమ్ కోల్పోయిన తర్వాత, ఈ లోకంకి వచ్చిన తర్వాత, ఆ జంతువులు మనం చంపనికి వచ్చినప్పుడు he was exercising his faith. చెట్లతో ప్రతి దాంతో కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. he was practicing his faith. అయితే చాలాసార్లు మన ప్రాబ్లం ఏం తెలుసా క్రిస్టియన్ లైఫ్లో? ఇది చాలా డ్రాబ్యాక్. క్రిస్టియన్ లైఫ్లో అందరికీ శక్తి ఉంది, అందరిలో పరిశుద్ధాత్ముడు, అందరికీ దైవిక శక్తి ఉంది, అది జీవితమునకు భక్తికి మనకి ఇవ్వబడింది. కానీ ఆ మన శక్తిని మనం ఎందుకు ఆపరేట్ చేయం తెలుసా? తెలియక. ఫేత్ని ఎందుకు ఆపరేట్ చేయం? ఫేత్ ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది, ఇమ్మీడియట్గా మనకు జ్వరం రాగానే డోలో 650 గుర్తొస్తుంది. తప్పేం కాదు. ఫస్ట్ ఏం చేయాలంటే, నువ్వు ఇఫ్ యూ డోంట్ ఎక్సర్సైజ్ యువర్ ఫేత్ ఫర్ యువర్ హెడేక్, డోంట్ ఎవర్ ట్రై టు ఓపెన్ బ్లైండ్ ఐస్. ఇదే సార్ పాస్టర్స్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు చెప్తారు, మేము ప్రార్థన చేస్తే క్యాన్సర్ మంచిగా ఉంది, కానీ తలనొప్పి పోతలేదు బ్రదర్, షుగర్ పోతలే అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు అనుకుంటారు దేవుడు వాళ్ళకి ఏమో నేర్పిస్తుంది. అంత పెద్ద సీన్ ఏం లేదు. మీరు మీ పిల్లలకి నేర్పించే కాలకి ఏమైనా కష్టం పెడతారా? అది మనిషికలు తీసేయాలా. నేను సేవకుడు కనుక నేను వీళ్ళకి స్వస్థపరిస్తే దేవుడు నా అనుభవం ద్వారా వీళ్ళందరినీ స్వస్థపరచడానికే నాకు ఈ అనారోగ్యం ఇచ్చిండు అని చెప్తే అబద్ధం. అది యాక్చువల్ ఏంటి తెలుసా ప్రాబ్లం? వాళ్ళకి వాళ్ళ గిఫ్ట్ పనిచేస్తుంది, కానీ వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఏదో ఉంది సామెత, ఇచ్చినప్పుడు చెప్తారు,
కొమ్ముటైనా షాప్లో ఉండి అందరికి నూనె పోస్తుంటాడు, అమ్ముతుంటాడు. కానీ ఆయన తలకు ఎప్పుడు పెట్టుకోడు, అంటే ఇది కింద అంటే తలకు పెట్టేసుకొని అది నడిపించుకుంటాడు అనమాట. అట్లాగే ఇది కూడా. ఓకే, సో he will not exercise his faith for sickness. So he wanted to open the blind eyes. He want to pray for the cancer. He want to cast away the unclean spirit. He want to cast devils also. But when small headache comes to him, that headache comes and take dominion over him. So first you have to deal with your little things. Pain వచ్చింది, అమ్మానం, heal in Jesus name. Heal in Jesus name. Let growth stop. కాళ్ళు వాసిపోయినాయి, పాస్టర్ గుర్తు రావద్దు. In the name of, I command this every kind of swelling disappear in Jesus name. వాపు తొలగిపోవును గాక, రక్తపోటు నార్మల్కి వచ్చును గాక యేసు నామములో. సో నువ్వు దాన్ని డొమినియన్ తెచ్చుకుంటావు. యు బ్రింగ్ అండర్ యువర్ డొమినియన్. దట్స్ వాట్ జీసస్ డూయింగ్. He was 40 days when the tempter came. He was exercising his faith. He was exercising. ఫస్ట్ టైం హెడేక్ వస్తుంది, పోదు. అది నువ్వు చెప్పిన తర్వాత పోకపోతే ఏం తెలుసా, నువ్వు తీసి టాబ్లెట్ తీసుకోవాలా. టాబ్లెట్ ఎట్లా వేసుకోవాలి కూడా దేవుడు చెప్పినాడు మనకి. టాబ్లెట్ వేసుకోవద్దు, నువ్వు వేసుకోవాలి. నువ్వు ఫెయిత్ లేకపోతే ఎట్లా వేసుకోవాలంటే క్రియ కానీ మాట కానీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో. సో యు హావ్ టు టేక్. ఫాదర్, ఐ థ్యాంక్ యూ. దిస్ మెడిసిన్ యూ బ్రాట్ as a blessing to me. The medication, the medical sciences are a blessing for the society. So I bless this tablet in Jesus name. I bless this water. I bless the food in Jesus name. నీ మాట ద్వారా అన్నము పానీయములు శుద్ధీకరించబడతాయి. అది ప్రేయర్ చేయమంటే ఫుడ్ కోసం ప్రేయర్ చేస్తారు. తండ్రి నీకు వందనాలు. అండమాన్ నికోబార్ల ఐలాండ్స్లో చాలా దూరంలో కొండ జాతి ప్రాంతంలో వాళ్ళందరికీ ఆహారం లేదు, పక్షులు అవసరం లేదు, అంత పెద్ద ఏం లేదు. ఆయన ప్రతి జీవికి ఆహారము ఇవ్వబోడు, ఇచ్చుచున్నాడు. కనుక నువ్వు ప్రతి జీవికి ఆహారం ఇస్తావు ప్రభా, ప్రతి జీవికి ఇస్తావు నువ్వు. నీ కృప నిరంతరం ఉంది. కనుక ఈ అన్నమును మాకు ఆశీర్వదించడం, ఇది యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ అన్నము ఈ పనిలో మాకు ఆశీర్వదించబడి ఇది మాకు ఆరోగ్యం తీసుకుని వచ్చును గాక. అన్నప్పుడు when you speak over the food in Jesus name, that will be sanctified. అది ఎవరికి తెలుసా? పాస్టర్స్ కాదు, ప్రతి ఒక్కరికి. సింపుల్ థింగ్స్ ఎక్సర్సైజ్ చేయాలా. ఈరోజు మేము ఒక ఇవాంజలిస్ట్ పోతే నేను బేసికల్ ఎవరి ఇంటికి వెళ్ళినా ఫస్ట్ నేనే అన్నం వేసుకొని తింటే ఆకలి వేస్తుంది. హోటల్లో పెట్టిన రోటీస్ తీసుకొచ్చినారు, ఆయన ప్రేయర్ చేస్తుండు. ఎంత పెద్ద ప్రార్థన అంటే ప్రార్థన చేస్తే చల్లగా అయిపోయింది. ఆయన చేసేంతవరకు నేను కళ్ళు తెరిచే ఉన్నా. ఆయన ఆమెను కళ్ళు మూసుకున్నా, తిన్నా. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఎవరు తప్పు పట్టనే కాదు, రైట్ థింగ్స్ చెప్పాలా. ఎఫిషియన్ చెప్తాడు కొలిషన్స్కి. కెన్ యూ గో టు 3 and verse 17? కమ్ బ్యాక్ హియర్. 3:17. నేను జస్ట్ ఇంపార్టింగ్ నాలెడ్జ్. ఎందుకంటే మీరు అవుట్ అంటే వెళ్ళిపోయేటట్టు. ఐఎమ్ ఇంపార్టింగ్. మీకు ఆల్రెడీ నాలెడ్జ్, మీకు పవర్ ఉంది, పరిశుద్ధాత్ముడు. ఐఎమ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ టు యూ. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ, ఇది పాస్టర్స్కి రాసిండా విశ్వాసులక? కొలిషన్స్ ఎవరికి రాసినాడు? కొలిసి పత్రిక విశ్వాసులకు. మరి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను అంటే, వెన్ యూ టేక్ ఏ టాబ్లెట్, వెన్ యూ టేక్ కాఫీ, వెన్ యూ టేక్ టీ. One day I was asking one of my evangelist friend to take coffee. He said, no brother, should not take coffee. If I take coffee, the Holy Spirit will be burnt off anta. You talk about the Holy Ghost is going to burn inside. If I take, నేను పరిశుద్ధాత్ముడు కాలిపోతాడు బ్రదర్, కాఫీ తీసుకో. ఎంత మంచిగా ఉంటుంది రిలీజన్గా, ఎంత భక్తుడు స్వరంగా. సో మరి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ గో టు మై డెస్టినీ ఇన్ జీసస్ నేమ్. My children are going to the college, let them go to college in Jesus name. నువ్వు జాగ్రత్తగా పోనానా రోజులు మంచి ఆ మాట కంటే ఈ మాట మాట్లాడితే. మరి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసిన ప్రభుని యేసుక్రీస్తు నామమున తండ్రి దేవుని కృతజ్ఞతలు చెల్లించచ్చు. ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ టాబ్లెట్, ఐ బ్లెస్ దిస్ టాబ్లెట్ ఇన్ జీసస్ నేమ్. యేసునామములు తండ్రి నీకు వందనాలు, ఈ మాత్రను బట్టి నీకు వందనాలు, ఈ మాత్రను ఈ ఔషధం దీవించు, యేసునామములు దీవించబడును గాక, నా శరీరానికి ఆరోగ్యం దయచేయను గాక. ఆమేన్. యు ఆర్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్. మెల్లగా 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 ఆ తలనొప్పి నువ్వు దాని మీద ఆధిపత్యం వహిస్తావు. ఆధిపత్యం వహించిన తర్వాత, అందుకే చాలా మందికి ఏమో తెలుసా, దేర్ ఈజ్ గ్రేట్ ఫెయిత్. ఫెయిత్ రకాలు ఉన్నాయి. బలమైన విశ్వాసము, బలహీనమైన గొప్ప విశ్వాసము, అల్ప విశ్వాసం. అబ్రహాం అంటాడు,
అబ్రహాము 100 ఏళ్ళ గలవాడై రమారమి శార గర్భము మృతులైనప్పుడు అతను విశ్వాసమందు బలహీనుడు కాకంటే విశ్వాసం ఎట్లున్నాడు? When he was not weak in faith means he was strong in faith. When he is not weak in faith అంటే he is strong in faith. Strong in faith అంటే ఏం తెలుసా? Strong in faith అంటే చూడకముందు థ్యాంక్స్ చెప్తాం. మనం ప్రేయర్ చేసినాం, పోయిందంటే పోలే బ్రదర్ ప్రార్థన చేయండి మళ్ళా. స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, ఎస్ యూ ప్రేడ్, నువ్వు ప్రార్థన చేసినావు, నేను మంచిగా అయిపోయినా అని నువ్వు యూ డోంట్ టెస్టిఫై టు ద సిమ్టమ్, యూ టెస్టిఫై టు ద వర్డ్. ఇది $1 million అర్థమవుతాయి. ఇది వన్ ఆఫ్ ద కీ సిక్నెస్ పోవడానికి. నువ్వు కి టెస్టిమనీ చెప్పవద్దు సిమ్టమ్కి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డు ఐ మీన్, ఐ ప్రే ఫర్ శ్రీధర్, హీల్ ఇన్ జీసస్ నేమ్ అంటే వాపు పోలే, చూసుకో అంటే ఉంది బ్రదర్ 20% ఉంది అన్నప్పుడు నువ్వు టెస్టిఫై చేసినావు, మాటకా సిమ్టమ్కా. అయితే అది ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది? ఆయన నామమున చేతులు ఉంచినప్పుడు స్వస్థత ఉందని చెప్పినారు. నేను చేతులు పెట్టినాను, ఆ యొక్క వాపుని గద్దించిన, యేసు నామమును పొమ్మని చెప్పిన. అది పొమ్మని చెప్పిన తర్వాత ఆయన అబద్ధం చెప్పాడు, ఎవరికి చెప్పలే. అది ఉంటే ఏంది, పోతే ఏంది, పెద్దగైనా పర్లే, ఇది నమ్మను. ఆయన చెప్పిన మాట భూమి ఆకాశము గతించిన, ఆయన మాటలు గతించవు. ఇది వచ్చింది టెంపరీ, ఆయన మాట పర్మనెంట్ కనుక ఐ టెస్టిఫై, థ్యాంక్ యూ లార్డ్ దట్ ఐఎమ్ హీల్డ్, ద స్వెల్లింగ్ హస్ గాన్. యు ఆర్ నాట్ ఫేకింగ్, యు ఆర్ ఫెయిత్ యాక్టింగ్. అందుకే చూడు, స్టేజ్ మీద పోయిందా అంటే 20% పోయింది, 20% పోయిందా మళ్ళీ చేస్తా అంటారు. వాళ్ళకి అర్థం కాలే, వీళ్ళకి అర్థం కాలే. ఓకే, నువ్వు 20% చేసిన ఫస్ట్ టైం దేవుని మాట అబద్ధమనే. సో గాడ్స్ వర్డ్ ఆల్వేస్ స్టాండ్, దాన్నే పట్టుకో లంగర్ లాగా. సో మరి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినాను, గో బ్యాక్ టు వర్డ్ మార్క్ 1 and verse 12-13. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యంలోకి పోయాను. ఓకే, 13th verse. అరణ్యంలో ఆయన అపవాది చేత శోధించబడుచు 40 దినములు శోధించబడినప్పుడు ఆయన మృగములతో కూడా నుండెను. అంటే ఆయన అన్నిటి దగ్గర వేసుకొని ఫిలింలో అది అడవి టార్జన్ ఈ వాస్ బీన్ యాక్టివేటింగ్ హిస్ ఫెయిత్. అప్పుడు ఆయన ఫెయిత్ యాక్టివేటివ్స్ ఉంటే దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతావో దేవుని మాట కష్టంలో, దూతలు పక్కనే ఉంటాయి. అవి నువ్వు మాట్లాడితేనే ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఉండి నువ్వు మాట్లాడి గెలిచినాక అవి వచ్చి మిరకిల్ చేసేది. Matthew chapter 4 and verse 9. ఇప్పుడు మన పక్కనే ఉంటాయి, కానీ మనం దేవుని మాట మాట్లాడతామా, చూసింది మాట్లాడతామా? దే విల్ బి వెయిటింగ్ ఫర్ us. 4 and verse 9. ఇదంతా జీసస్ వాస్ ఇన్ ద బ్యాటిల్. నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చిదరని ఆయనతో చెప్పగా, అని అపో చెప్పగా 10th verse, యేసు వారితో సాతానా పో, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రమే సింబల్ తెలియదా నీకు అని వ్రాయబడి పో అని చెప్పగానే 11th verse. అంతటా అంటే చెప్పగానే పో, నొప్పి తొలగిపోవును గాక. చెప్పినాక పోదనుకో, పోతలేదు బ్రదర్, ఇది నేను అంత పరిశుద్ధరాలి అనవుతును. ఫస్టే చెప్పిండు, ఈ రాళ్ళను రొట్టగా మనుషుల రొట్టె వలన మాత్రం కాదు, దేవుని ప్రతి మాట ద్వారా. ఓకే, నువ్వు కొండపైకి కీర్తనలు రాయబడే ప్రకారం తన దూతలకు ఆజ్ఞాపించాడు. నో లేదు, నీ దేవుని యెహోవాను శోధించొద్దు. తర్వాత వచ్చాను, నీకు మొత్తం సాగిలపడు, నీ దేవుని యెహోవాను నువ్వు శోధన తెలవదా నీకు? నీ దేవుని యెహోవా తప్ప ఎవరికి పోయిన తెల పో, నువ్వు ఇక్కడి నుంచి పో. ఇట్ వాస్ అ బ్యాటిల్ గోయింగ్ ఆన్. అది నొప్పి పోదు, ఆ కడుపులు నొప్పి పోదు, లేకపోతే అది నిన్ను కూర్చుంటుంది. ఎందుకంటే నిన్ను ఓడించే నీకే. ఫేత్ లైఫ్ అంతే. మనం కొట్లాడేది నొప్పితోని కాదు, సమస్యతో కాదు, ఫేత్. నువ్వు ఫేత్ నిలబడాల. అయితే అంతటా అపవాది నీకు లోపల గుర్తుపెట్టుకో, నీకు దేవుడి శక్తి ఉంది, లోపల దేవుని జ్ఞానం ఉంది, లోపల దేవుడు ఉన్నాడు, ఒక నామం ఉంది, భూమిని ఆ నామం నీకుంది, ఆ దేవుడి లోపల ఆ శక్తి కంప్లీట్గా ఉంది. అది ఎప్పుడు పోదు నీ నుంచి. నువ్వు 100 ఏళ్ళు, నువ్వు 100 శాతాలు ప్రార్థన చేయకపోతే ఆ శక్తి పోదు. ద పవర్ కేమ్ టు కానీ పాడైపోతుంది. A gift is given, if you don't use it, it will be rusted off, but it will be there. అంతటా అపవాది ఆయనకు విడిచిపోగా, అంతటా అపవాది విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు.
అంటే దేవుడి పరిచయం అంటే యు సే ఇది నా సామర్థ్యత దేవుని వలన, ఈ ఉద్యోగం నా సామర్థ్యత దేవుని వలన. నీ మైండ్ చెప్తుంటే అక్కడ ఎకనామిక్ పనులు తీసేస్తున్నారు. ఇంకా నా సామర్థ్యత దేవుని వలన మాత్రమే. మై సఫిషియన్సీ టు గెట్ దిస్ జాబ్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. మై సఫిషియన్సీ ఇన్ గెటింగ్ దిస్ జాబ్ ఫ్రమ్ ద లార్డ్. మై సఫిషియన్సీ ఇన్ గెటింగ్, అంటే దే విల్ బి టెంప్టెడ్. Temptation comes in your mind. How can you get a job? This is an economy. People have been sat down. So many things will come. నువ్వు చెప్తుండు my sufficiency in getting promotion. And there are so many people are against you in the office. But my sufficiency, my ability to get, I don't even think of myself, even my performance, but my sufficiency, my ability to get promotion in my job is by the Lord, is from the Lord. చెప్తున్నప్పుడు శోధిస్తుంటాడు వాడు. వాడు వెళ్ళిపోగానే ఏంజెల్స్ విల్ కమ్. పరిచర్య దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిన మిరకలు తీసుకొని వస్తాయి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. యేసు మార్కులో వేరగుంటుంది, లూక్లో అపవాది ఒక సమయం కోసమే విడిచిపోయాడని ఉంటుంది. మళ్ళీ వస్తాను, యేసు ప్రభుకే చెప్పిండు మళ్ళీ వస్తాను. యేసు ప్రభు ఓడిపోవడం తెలుసు, కానీ మళ్ళీ వస్తాను చెప్పినాడు. నువ్వెంత నేను. కెన్ యు గో టు Luke chapter number 14, 4 and verse 9, I believe. Okay, go to okay. నేను కాపాడు నేను కొనుక్కుంటాను. ఓకే ఓకే అందుకు నీ దేవుడు యెహోవాను అని చెప్పాను. 13th verse. అపవాది ప్రతిశోధన ముగించి ఎంతకాలం అంటే అబ్బా రిలాక్స్ కాగానే ప్రేయర్ చేయం. మనం మిరకుల్ అయిందనుకో థ్యాంక్స్ గివింగ్ పార్టీ ఉంటుంది. థ్యాంక్స్ గివింగ్ పార్టీ తర్వాత ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది. దేవుడి ప్రార్థన చేయం. వాడికి తెలుసు ఈ అగైన్ విల్ కమ్. ఇది తెలుసా, నువ్వు థ్యాంక్స్ గివింగ్ పార్టీ చేయకున్నా పర్లేదు, ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. ఆ రోజు ఏం పెట్టలేకపోతే తండ్రి నీకు వందనాలు. ప్రతిరోజు ఒక ఇంట్లో ఉంటున్నాం, ఒక వెహికల్ నడుపుతున్నాం, గాలి పీల్చుకుంటున్నాం. వెన్ యు ఆర్ థ్యాంక్ఫుల్ యు విల్ నాట్ అలౌ ది డెవిల్ టు కమ్ నియర్. అపవాది ప్రతి శోధన, ఎన్ని శోధన ముగించి కొంతకాలము ఆయన విడిచిపోయాను. ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ ద డెవిల్ వెన్ హీ హ్యాడ్ ఎండెడ్ ఆల్ ద టెంప్టేషన్ he departed forever అనుందా, ఫర్ ఎ సీజన్ వచ్చాడు వాడు. కానీ వాడి ప్లేసు కాళ్ళ కింద నువ్వే పెట్టాలా, దేవుడు పెట్టాడు. ఇది ఎవరు చేయరు నీకోసం. నీకోసం నువ్వు చేసుకొని నువ్వు ఇతరుల కోసం చేయాలి. నువ్వు ప్రాక్టీస్ చేసుకో ఆ సిక్నెస్ కోసం. వెన్ యూ గో అండ్ చూడు, వాళ్ళకు ఫెయిత్ యాక్టివ్ అర్థమైన తర్వాత go to Acts chapter number 11. I'll close with this. Acts chapter number 19 and verse 11. అదురు ప్రభు ఇదిగో 19 and verse 11. యాక్చువల్లీ హీలింగ్ స్కూల్లో టీచ్ చేస్తారు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఓకే, 12th verse. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను. ప్లీజ్, కొన్ని యుగాల నుంచి మనకి తప్పు బోధిస్తున్నారు. మనకేం నేర్పించినారు? పాలు పాకెట్లోకి వెళ్ళి హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్ళి రోగుల మీద వేస్తే రోగులు మంచిగా అయిపోయినారు, దయ్యంల మీద దయ్యం వెళ్ళిపోయి అని చెప్పినారు. అట్లా కాలే. సపోజ్ ఇది పాల్కి వెళ్తే ఆ రోజుల్లో పాల్ వాకింగ్ చెప్పి చెమట బట్టి పోయితే మా కూతురు బాగాలేదు, ఆమెకు పక్షవాతం ఉంది, అయ్యా నమస్తే అని చెప్పి తీసుకొని పోయి మా కూతురు మీద వేస్తే మంచిది. దట్ కెమ్ టు దట్ లెవెల్. పాల్ ఎంత లెవెల్కి వచ్చిందంటే, పాల్కి సర్పం కాటేసే మాల్టోలా ఖచ్చితంగా చచ్చిపోవాలైనా, పాయిజనస్ స్నేక్. ఆయన చనిపోలే. ఎందుకో తెలుసా? అది కరిచింది, విషయం కూడా పోయింది, కాన్షియస్నెస్. లాస్ట్ టైం కూడా చెప్పినాను, టైటానిక్ షిప్లో ఒక వ్యక్తి ఎంప్లాయ్ ఎట్లాగో నేను చచ్చిపోతాను అని అందరినీ బోట్ ఎక్కించిండు. సేఫ్ ఆ బోట్లో ఎక్కించేసి ఫస్ట్ ఒక క్వార్టర్ వేసేసి పడుకొని మళ్ళీ అందరిని ఎక్కించేసి మళ్ళీ ఫుల్ తాగి పడుకున్నాక అతన్ని కూడా
ఆ బోట్లో తీసుకెళ్ళినాను అంటే పడిపోయినాడు బోట్లో. అందరూ చచ్చిపోయారు. దేనికి? లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కానీ చలికి ఫ్రీజ్ అయిపోయినారు. ఇతనికి సోయి లేదు కనుక మంచిగా పండుకున్నాడు వాటర్లోనే లైఫ్ జాకెట్ వేసుకొని మంచిగా ఉన్నాడు, తాగి ఉన్నాడు. ఆయన మైండ్ పనిచేయట్లేదు. సో మైండ్ వాజ్ నాట్ క్యాచింగ్ దిస్ థింగ్. సో హీ వాజ్ నాట్ ఫ్రీజ్డ్. ద పీపుల్ కేమ్ టు రెస్క్యూ. దే సా దిస్ పర్సన్ ఈజ్ అలైవ్. దే టుక్ హిమ్. సో కాన్షియస్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్షియస్నెస్. పాల్ ఎంతవరకు వచ్చంటే పాపం గడుస్తున్నాను, నేనేం పాపం చేసిన అని చెప్పలే. తీసేసి త్రూ ఇట్. అండ్ ఎవ్రీబడి వెయిటింగ్ ఫర్ పాల్ ఇస్ గో అబోయ్ చచ్చిపోతాడు. ఎందుకంటే వీడు ఏం పాపం చేసినందుకే సముద్రం మింగేసాం, సముద్రంలో కూడా బతికిపోయాడు, ఇక్కడికి వచ్చిన కానీ పాపం వీడిని వెంబడిస్తుంది, వీడు చచ్చిపోతాడు, ఇప్పుడు పాము గరిస్తుంది వాడిని అనుకున్నాడు. కనుకనే ఆయన పాము గరిస్తే పెద్దగా ఏం చేయలేదు సీన్. ఎందుకంటే తెలుసు అతనిలో దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఈ సాక్ష్యము కలదు. ఆ సాక్ష్యము దేవుడు వారికి నిత్య జీవమును సో పాల్ చెప్పుతలే కూడా. ఎందుకంటే చెప్పి జీవము అంటే చెప్పనక్కర్లే, మనం చెప్తున్నాం. And he shook off. The Bible says when he was about to collect the sticks to put in a fire, so when a viper came and bit him, the Bible says he shook off that and he threw into the fire. అందరు వెయిట్ చేసి చచ్చిపోకు తిన దేవుడు అన్నారు. It was a consciousness. Everybody has a power. Everybody has an ability. What you talk at the time. చూడు, అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైనను, తన శరీరం తగిలినది అంటే అందరికి ఇప్పుడు ఒక్కరికి ఒక హ్యాండ్ కర్చీఫ్, అందరికి ఇవ్వలేం కదా, ఒక్కొక్కరికి ఒక హ్యాండ్ కర్చీఫ్ ఒకటే పాకెట్లో ఉంటుంది. తన శరీరమా తన యొక్క పాకెటా? తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైన రోగుల వద్దను తీసుకుని వచ్చినప్పుడు రోగులు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయారు. సో ఫస్ట్ థింగ్, నువ్వెవరో తెలవాలా, నీ దేవుడు ఎవరో తెలవాలా. అందుకే పాల్ క్లోజింగ్ విత్ నెక్స్ట్ వీక్ కంటిన్యూ. పాల్ ఒక మాట అంటాడు, అయ్యలారా మీరేం భయపడకండి, మనం చనిపోతాం అనుకున్నాం 14 రోజులు, కానీ నిన్నటి దినమున నా పక్కన ఒక దూత నిలిచింది. యాక్చువల్లీ దూత కాదు. I promise I close with that. I'm going to continue next week. Can you go? Where is it? Last chapter, 27 chapter. 27 chapter. Acts chapter number 27. 27 and verse 23. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత. దేవుడు దూత కాదు యాక్చువల్. హౌ డు ఐ నో? తెలుసా, మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తాడు మా నాన్న అంటారు. ఎవరు తెలుసా? మా నాన్న సీఎం నేను ఎవరి దగ్గర పనిచేస్తుంది తెలుసా? నేను రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తాను. నేను ఎవరి దగ్గర పనిచేస్తుంది తెలుసా? సృష్టికర్తకు పనిచేస్తాను చెప్తాను. నేను ఎవని వాడను, ఎవనికి సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకు. ఇంగ్లీష్, ఫర్ దేర్ స్టూడ్ బై మీ దిస్ నైట్ ద ఏంజల్ ఆఫ్ గాడ్. యాక్చువల్లీ హూ ఇస్ దట్ ఏంజల్ ఆఫ్ గాడ్? హోలీ స్పిరిట్. ఊస్ ఐ యామ్. మనం దూతకు చెందిన వాళ్ళం కాదు, దూతని సేవించం. మనం సేవించేది దేవుణ్ణి, దూతలు సేవించేది దేవుణ్ణి. సో ఇన్ అదర్ వర్డ్స్, ద ఏంజల్ ఆఫ్ గాడ్ ఈస్ నథింగ్ బట్స్ ఇన్ నెక్స్ట్ అంటే వర్డ్ యూజ్ ఇన్ ఇట్స్ ఇన్ హోలీ స్పిరిట్. సో ఊస్ ఐ యామ్ అండ్ ఊమ్ ఐ సర్వ్. ఎంత బాగా చెప్తారు. 24th verse. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఒక్క చనిపోలే మాట కనుక. సో నీ లోపల దేవుడు ఉన్నాడు. నాలెడ్జ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలా, ఇంట్లో కూర్చోవాలా, వాటితో మాట్లాడాలా, ఇది పెయింట్ చేయబడని చెప్పాలా, మాట్లాడాలా. ఫస్ట్ ఏంటంటే నీకు మన జీవితం మొత్తంకి కావాల్సిన శక్తి, దైవికమైన శక్తి,
మనకు జీవితంకి భక్తి కావాలి, మొత్తము దైవికమైన శక్తి లోపల ఉంది. సో ఇల్లు మార్చాలంటే కూడా యూ స్పీక్ ఇట్. ఛాలెంజెస్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. యేసుప్రభు 40 రోజులు ఛాలెంజ్ ఉండేది. ఛాలెంజ్లో మాట్లాడినాడు, నెవర్ గివ్ అప్, కీప్ సేయింగ్ ఇట్. ఇన్ ద నేమ్ ఆఫ్ లెట్ దిస్ హౌస్ బి కన్స్ట్రక్టెడ్, లెట్ ఇన్ రెఫ్రిజిరేటర్ బి ఫుల్. ఎన్నిసార్లు మాట్లాడినాయి టీవీ కోసం, ఎన్నిసార్లు మాట్లాడినాం, ఎన్నిసార్లు ఈ ఒక ఏసీస్ కోసం ఎన్నిసార్లు మాట్లాడినాం. పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెట్టుకొని దోమల మీద మాట్లాడి యు టాకింగ్ అబౌట్ స్పీకింగ్ అబౌట్ స్టేజ్, ఎవ్రీథింగ్ బై స్పీకింగ్ యూ చేంజ్ యువర్ అయాన్. సో శోధన వస్తుంది. 3 things మర్చిపోకం. క్లోజింగ్. ఒకటి, వెన్ యూ భక్తి అవతరం ఫస్ట్ శోధన వస్తుంది. శోధన మధ్యన నువ్వు మాట్లాడుతున్న ప్రాక్టీస్ ఫేత్ ఎక్సర్సైజ్ చేసిన. 3rd thing, దూతలు వస్తాయి. When you're fasting or walking in the fear of God, tempter comes and tempts you. Impossible లో పోతున్నప్పుడు it will come and bombard your mind, but you have to exercise your faith. Jesus was exercising his faith for 40 days in the fasting. He was mending all the trees, every nature animals, and he was bringing under his control everything. And as a result, the angels came and ministered to him. అంటే అద్భుతం తీసుకొచ్చింది. Let us stand to the feet and